కరీంనగర్ లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. సరే, హిప్నోసిస్ అంటే హ్యూమన్ మైండ్ ని యాక్సెస్ చేసే టూల్ హిప్నోసిస్. వాళ్ళ మైండ్ ని కంప్లీట్ గా మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారా? చాలా మూవీస్ లో, 7 సెన్స్ లాంటి మూవీస్ లో, ఎన్నో మూవీస్ లో చూసేసి వాళ్ళు సబ్ కాన్షియస్ స్టేజ్ లో ఉంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుందా? యా, హిప్నోసిస్ అనేది. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ సదా. అసలు హిప్నోటిజం అంటే ఏంటి? హిప్నోటిజం ద్వారా ఎన్నో రకాల మానసిక శారీరక రుగ్మతలను నయం చేయవచ్చా? ప్రధానంగా మైగ్రేన్ వంటి సమస్యలను హిప్నోసిస్ ద్వారా ఎలా నయం చేయవచ్చో మనకు వివరించడానికి ప్రముఖ హిప్నోథెరపిస్ట్ శశికిరణ్ గారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. అసలు హిప్నోటిజం అంటే ఏంటి సార్? సరే, హిప్నోసిస్ అంటే మేజర్ గా హ్యూమన్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్. హ్యూమన్ మైండ్ ని యాక్సెస్ చేసే టూల్ హిప్నోసిస్. సార్, మరి ఈ రోజుల్లో మైగ్రేన్ వంటిది అతి ప్రధానమైన సమస్య. చాలా మంది కూడా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని హిప్నోసిస్ ద్వారా ఎలా నయం చేయగలుగుతారు? సార్, హిప్నోసిస్ మీరు అంటుంది మైగ్రేన్ అనేది చాలా ప్రధానమైన కారణంగా మనం చూడొచ్చు. వరల్డ్ పాపులేషన్ లో దాదాపు ఒక 30% పీపుల్ మైగ్రేన్ తో బాధపడుతున్నారు అనే విషయాలు చాలా సర్వేలు చెప్తున్నాయి మనకి. అయితే ఇప్పుడు హిప్నోసిస్ తో ఎలా చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాడీకి ఒక హీలింగ్ పవర్ అనేది ఆల్రెడీ ఉండేది. లైక్ ఇప్పుడు ఒక పిల్లవాడు ఆడుకుంటూ కింద పడిపోయి వాడి మోకాలకి ఒక పెద్ద గాయమైంది అనుకోండి, డాక్టర్స్ అక్కడ ఒక కొత్త సర్జరీ చేసి కొత్త స్కిన్ వేయాల్సిన అవసరం రావట్లేదు. ఓకే, రైట్. ఆటోమేటిక్ గా బాడీ హీల్ చేసుకుంటుంది. ఆ పద్ధతిలోనే బాడీకి అన్ని హీల్ చేసుకునే కెపబిలిటీ ఉంది. ఓకే, రైట్. కానీ మేము ఏం చేస్తున్నాము, ఒక గ్రేట్ రిలాక్సేషన్ ఈ ప్రాసెస్ ద్వారా ఇస్తున్నాము. అండ్ ఏ మూల కారణం ద్వారా ఆ హిప్నోసిస్ వచ్చింది అనే విషయాల్ని చెక్ చేయడాలు, వాటిని తొలగించడానికి వాళ్ళకు కొన్ని సైకలాజికల్ కౌన్సిలింగ్స్ అందించడాలు, అండ్ హిప్నోథెరపీ ద్వారా రిలాక్స్ చేస్తూ అఫర్మేషన్స్ ద్వారా వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేసినప్పుడు మైగ్రేన్ అనేది పూర్తిగా శాశ్వతంగా మైగ్రేన్ నుంచి వాళ్ళు బయటపడ్డాన్ని మేము గమనిస్తున్నాం. ఓకే సార్, ఇంతకు ముందు కూడా మనం చూసాము, మా యాంకర్ గత 10 సంవత్సరాలుగా మైగ్రేన్ తో బాధపడుతూ ఉన్నప్పుడు తన లైవ్ లో మీరు మైగ్రేన్ సమస్య తగ్గించారు. నేను అసలు అది నమ్మడానికి కూడా అసలు 1% కూడా నమ్మలేదు సార్. కానీ అది సాధ్యపడింది. ఎలా అంటారు? యా, యాంకర్ గారికి వచ్చేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నప్పుడు వారు చెప్పారు ఎలా ఉన్నారు అని చెప్పి. కామన్ గా మాట్లాడుతున్న టైంలో, ఈ మైగ్రేన్ గురించి మాట్లాడుతున్న టైంలో వారు చెప్పారు వారికి కూడా పాస్ట్ 10 years నుంచి మైగ్రేన్ ఉంటుందని. ఇప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువగా లేదు, చాలా స్వల్పంగా తన వర్క్ తను చేసుకోగలుగుతున్నారు. ఇంటర్వ్యూస్ అన్ని షూట్ చేయగలుగుతున్నారు, ఇలా తన వర్క్ చేసుకోగలుగుతున్నారు. బట్ ఎంత వర్క్ చేసినా సరే ఒకవైపు తన మైగ్రేన్ పైన ఇబ్బంది పెడుతూనే ఉంది ప్రతిరోజు అన్న విషయం తను చెప్పారు. మేము అక్కడ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడము, థెరపిటికల్ థింగ్స్ చాలా ప్లే చేయడం ఏది చేయలేదు. వీ జస్ట్ రిలాక్స్డ్ గా హిప్నోటిజం ని యూజ్ చేసి ఒక 10 minutes లో 8 hours నిద్రలో వచ్చే రిలాక్సేషన్ తనకి ఇచ్చాము. ఆ రిలాక్సేషన్ ద్వారా తన మైండ్ బాడీ అంతా ఎప్పుడైతే రిలాక్స్ అయిందో అప్పుడు తన ఒక పెయిన్ రిలీఫ్ అయితే వచ్చింది. సార్, నిజంగా లైవ్ లో మీరు చేసినప్పుడు నిజంగా నమ్మశక్యంగా లేదు. నేను నిజానికి మొన్నటి కూడా అసలు ఆ విషయాన్ని నమ్మలేదు. కానీ నాకు తెలిసి ఒక 2 పేషెంట్స్ మైగ్రేన్ తో బాధపడే వాళ్ళను సరే ఒకసారి చూద్దాం సార్ దగ్గరికి పంపించాను, నేను మీ దగ్గర పంపించాను. సేమ్ వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుంది, అంటే క్యూర్ అయ్యాము అని చెప్పారు. నిజానికి నేను చాలా ఆశ్చర్యపోయినా. వినడానికి కూడా అది నేను లైవ్ లో చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోయాను, కానీ నాకు నమ్మకం కలగలేదు. కానీ వాళ్ళు చెప్పిన మాటల్లో ఇట్స్ మిరాకిల్ గా అనిపించింది నాకు. అది ఎలా సాధ్యపడింది సార్? సార్, అయితే ఆ క్లయింట్ ప్రైవసీ డీటెయిల్స్ ని మనం ఇక్కడ రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ నేమ్స్ అవన్నీ డిస్కస్ చేయకుండా కేస్ గురించి డిస్కస్ చేయాలంటే, వాళ్ళకి మైగ్రేన్ చీఫ్ కంప్లైంట్ తో అయితే మా దగ్గరికి వచ్చారు. బట్ మైగ్రేన్ ఒకటే కాకుండా వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి స్లీప్ ఇష్యూ, చాలా సంవత్సరాల నుంచి స్లీప్ ఇష్యూస్ తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అండ్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్నాయి వాళ్ళకి. బ్లోటింగ్, ఎప్పుడు కడుపు ఉబ్బరంగా ఉండడాలు, అరుగుదల సమస్యలు, IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటివి ఉండడాలు, అండ్ వీటితో పాటు కాన్స్టిపేషన్, మలబద్ధకం, అండ్
2 సార్లు వాళ్ళకి పైల్స్ కి సర్జరీ జరిగింది. ఓకే. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు మైగ్రేన్ తో ఇబ్బంది పడుతూ ఈ అన్ని ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ ఎందుకున్నాయి, వీటి మూల కారణం ఏంటి అని చెప్పి మనం చూస్తే వాళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఓకే. జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉంది. మా సైకాలజిస్ట్ ఆ టెస్ట్ తీసుకోవడము, దాంతో పాటుగా ఇది ఈ యాంగ్జైటీకి సంబంధించిన కౌన్సిలింగ్స్ తో పాటు కాంప్లిమెంటరీ సర్వీస్ గా ఇక్కడ హిప్నోథెరపీ అనేది ఇచ్చాము. యాంగ్జైటీ రిమూవ్ చేయడానికి ఇవ్వడంతో పాటు వాళ్ళు అద్భుతంగా నిద్రపోయే విధంగా, మైగ్రేన్స్ తగ్గే విధంగా వీళ్ళకి ఒక 4 సెషన్స్ అవసరం పడ్డాయి సార్. సార్ ఓకే. దానికి రిజల్ట్ కూడా కనబడింది, వాళ్ళు కూడా ఇప్పుడు నయమైందనే చెప్పారు. ఇప్పుడు ఈ 4 సెషన్స్ లో కంప్లీట్ గా వాళ్ళు యాంగ్జైటీలో నుంచి బయటకు వచ్చారు అండ్ అన్ని హెల్త్ ఇష్యూస్ లో నుంచి వాళ్ళు రిలాక్స్ అయ్యారు, అద్భుతంగా నిద్రపోగలుగుతున్నారు అండ్ ఇప్పుడు మైగ్రేన్ వాళ్ళకి 100% క్యూర్ అయింది ఈ కేసులో. యా సార్. ఇప్పుడు సార్ జనరల్ గా చూసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా జనరల్ గా ఏముంటది, ఒక మెడిసిన్ ఇవ్వడం, అది కామన్ గా ఉండే ప్రక్రియ. ఈ మైగ్రేన్ సంబంధించిన విషయంలో కూడా ఏదైనా మెడిసిన్ కానీ, హోమియో కానీ, లేకపోతే ఆయుర్వేదిక్ మందులు కానీ ఎన్నో ఉన్నాయి. అసలు ఎటువంటి మెడిసిన్ లేకుండా మీరు మైగ్రేన్ ద్వారా దీన్ని హిప్నోసిస్ వైద్యం ద్వారా చేయగలని మీరు చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది సార్ అసలు? సార్ ఏ ప్రొఫెషనల్ వాళ్ళ వేలో దాన్ని డీల్ చేస్తున్నారు సార్. ఓకే రైట్. ఒక సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఆ సమస్యని వాళ్ళ వేలో వాళ్ళు చేస్తున్నారు, విచ్ ఈస్ బెస్ట్ ఇనఫ్. రైట్. సో మేము సైకలాజికల్ కౌన్సిలింగ్స్ అండ్ హిప్నోథెరపీ ద్వారా తగ్గిస్తున్నాము. వీటిలో ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే బాడీకి ఉండే ఆల్రెడీ హీలింగ్ ఎనర్జీని యూజ్ చేయడం. ఓకే. రైట్. బాడీలో వాళ్ళు ఏ విధమైన స్ట్రెస్ కి యాంగ్జైటీకి గురవుతున్నారో వాటి తాలూకు డిస్టర్బెన్సెస్ ని వాళ్ళలో నుంచి తీసేసి వాళ్ళు శాశ్వతంగా ఇలాంటి నొప్పులకు గురవద్దు అంటే ఏం కావాలి అనే కొన్ని అఫర్మేషన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళ మైండ్ లో ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో అప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి మైగ్రేన్స్ కానీ ఇంకే డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. ఓకే. అంటే ఎటువంటి మెడిసిన్ కూడా మీరు రిఫర్ చేయరు పేషెంట్ కి? యా సార్. మేము హిప్నోసిస్ పద్ధతి, హిప్నోటిస్ట్ లో ఏ హిప్నోథెరపిస్ట్ కూడా మెడికేషన్ ఏమి ఇవ్వరండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ హిప్నోసిస్ చేసేటప్పుడు పేషెంట్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ ని కంప్లీట్ గా మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారా? సో ఇలాంటి మిత్స్ అండ్ మిస్కాన్సెప్ట్స్ హిప్నోసిస్ పైన ఉన్నాయి. చాలా మూవీస్ లో, 7 సెన్స్ లాంటి మూవీస్ లో, ఎన్నో మూవీస్ లో చూసేసి ఇదేదో వశీకరణం అని చెప్పేసి హిప్నోటిస్ట్ వచ్చిన క్లయింట్స్ అందరినీ హిప్నోటైజ్ చేసి వీళ్ళ వశంలోకి తీసుకుంటారని చెప్పేసి అండ్ వీళ్ళకి ఏది కావాలంటే అది చేయించేలాగా ఆ మూవీస్ లో ఉన్నట్టుగా అవుతుంటుంది అని చెప్పి అనుకుంటారు. వీళ్ళ ప్రైవసీ అన్ని చెప్పిస్తారేమో, వీళ్ళ ప్రైవేట్ థింగ్స్ అనుకుంటుంటారు. అలా ఉండదండి. దిస్ ఈస్ వెరీ ఎథికల్. ఇక్కడ మేము ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ గా హిప్నోసిస్ ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కంట్రోల్ లోకి తీసుకోవడం అనేది ఏది ఉండదు సార్. క్లయింట్ ఎవరు కూడా వాళ్ళ కంట్రోల్ లూజ్ అవ్వరు. ఓకే. వాళ్ళలోని బయట నుంచి చూస్తున్న వ్యక్తులకు వీళ్ళు నిద్రపోతున్నట్టుగా అన్కాన్షియస్ గా ఉన్నట్టు కనబడతారు. బట్ మేము మిమ్మల్ని ఎప్పుడైతే హిప్నటైజ్ చేస్తామో అప్పుడు మీకు మా మాటలు వినబడుతుంటాయి. హైపర్ కాన్షియస్ గా ఉంటారు టువర్డ్స్ వన్ థింగ్. మా వాయిస్ వింటూ ఉంటారు. అప్పుడు మీ కాన్షియస్ మైండ్ ని బైపాస్ చేసి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మేము ప్రోగ్రామ్ చేయడానికి వీలు పడుతున్నాం. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా అక్కడ చేంజ్ చేస్తాం. ఎంత సివియర్ నొప్పినైనా అక్కడ నొప్పి లేదు అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. రైట్. అండ్ మీరు స్మోకింగ్ క్విట్ చేస్తారని ప్రోగ్రామ్ చేస్తాము. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మీరు ఉండగలుగుతారని ప్రోగ్రామ్ చేస్తాము. ఆ ప్రోగ్రామ్ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఒక మైగ్రేన్ క్లయింట్ మీ దగ్గరకు వచ్చారు, మీరు హిప్నోసిస్ ద్వారా తను తాత్కాలికంగా ఓకే తనకి మైగ్రేన్ తీసేసే ప్రోగ్రామింగ్ మీరు చేస్తారు. ఓకే. మళ్ళీ అది 100% రిపీట్ అవ్వదంటారా? ఎస్. సో ఇక్కడ మేము ఒక సర్టెన్ పీరియడ్ నుంచి మైగ్రేన్ హెడేక్ తో ఇబ్బంది పడుతున్న క్లయింట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నాం, సింగిల్ సెషన్ హిప్నోథెరపీ ద్వారా పంపించట్లేదు. తాత్కాలికంగా వాళ్ళకి టెంపరరీ రిలాక్సేషన్ ఇచ్చేసి పంపించట్లేదు. రైట్. ఒక సెషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని సెషన్స్ అవసరం పడతాయని చెప్పి ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తాం. మాక్సిమం ఆఫ్ 6 సెషన్స్, మినిమం ఆఫ్ 3 సెషన్స్ ఇలా డిజైన్ చేస్తున్నాం. వీక్లీ ఒక 2 సెషన్స్ అలా ఉండొచ్చు స్టార్టింగ్ స్టేజ్ లో. రైట్. స్టార్టింగ్ లో 2 days 3 days ఒక సెషన్ ఉండొచ్చు. 4th సెషన్ కి వచ్చేసరికి వీక్లీ ఒక సెషన్ అలా ఉండొచ్చు. ఒక కంప్లీట్ ఆఫ్ 4 సెషన్స్ లో పర్మనెంట్ క్యూర్ రావడానికి మేము దోహదం చేసే విధంగా చేస్తున్నాము, విచ్ విల్ స్టే పర్మనెంట్. అంటే ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గరికి ఒక మైగ్రేన్ సమస్య ఉన్న ఒక వ్యక్తి వచ్చారు,
వచ్చినప్పటి నుంచి తనకి కంప్లీట్ గా క్యూర్ అయ్యే వరకు ఎంత టైం పట్టొచ్చు, మీరు దానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటది అనేది ఒక్కసారి. సార్ ఇన్ జనరల్ ఇప్పుడు మాట్లాడాలంటే వాళ్ళకి ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఏంటి రూట్ కాజ్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి మైగ్రేన్ గురించి మాట్లాడాలంటే ఆన్ యావరేజ్ ఒక 3 సెషన్స్ అలా అవసరం పడొచ్చండి. ఈచ్ సెషన్ అప్రాక్స్ ఒక 1 hour టైం పడుతుంది. విత్ ఇన్ 10 to 15 days లో మా ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయిపోతుంది. అంటే 3 to 4 సెషన్స్ అని మనం అనుకుంటే ఒక 10 to 15 days లో ఈ కంప్లీట్ సెషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. పర్మనెంట్ క్యూర్ మేము ఇందులో డెలివర్ చేస్తున్నాము. ఇందులో సైకలాజికల్ కౌన్సిలింగ్స్ అందిస్తున్నాం మేము, అండ్ హిప్నోథెరపీని కూడా యూజ్ చేస్తున్నాం. సరే, ఈ హిప్నోసిస్ ప్రక్రియలో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు హిప్నోసిస్ చేసినప్పుడు వాళ్ళు సబ్ కాన్షియస్ స్టేజ్ లో ఉంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుందా? యా, హిప్నోసిస్ అనేది 0 సైడ్ ఎఫెక్టెడ్ థెరపీ అండి. ఓకే రైట్. మీరు మెడిటేషన్స్ చేస్తుంటారు, మీరు నిద్రపోతుంటారు డైలీ, వీటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఉండవు. రైట్, అంతే. హిప్నోసిస్ అనేది ఒక గైడెడ్ మెడిటేషన్ లాంటిది. ఓకే, 0 సైడ్ ఎఫెక్టెడ్ థింగ్. చాలా డీప్ స్టేజ్ ఆఫ్ మెడిటేటివ్ స్టేట్ కి ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్తాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రేరెస్ట్ కొన్ని స్టేజ్ హిప్నోటిజం చేస్తున్న టైంలో మాత్రం వాళ్ళని సడన్ గా బయటికి తీసుకొని రావడము, అక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ లో చేస్తున్నప్పుడు సడన్ గా లోపలికి ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడం, ఇలా చేస్తుంటే ఒక ½ hour వరకు మైల్డ్ హెడేక్స్ లాంటివి ఉండొచ్చు. బట్ మేము థెరపిటికల్ గా ఏదైతే చేస్తున్నామో వీటి వల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పటివరకు మా పాస్ట్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఎక్కడ ఏం నోట్ అవ్వలేదండి. ఓకే సార్, ఇప్పుడు హిప్నోథెరపీ ద్వారా ఒక మెడిసిన్ లేకుండా క్యూర్ అవుతున్నారు, ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. మరి అలా కాకుండా ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా దీని ద్వారా? సో హిప్నోసిస్ ద్వారా ప్రత్యేకమైన అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, మీకు ఇక్కడ మీరు భయపడుతున్న రీతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉండవు. లైక్ మీకు ఏదో ఇంజెక్షన్స్ ఇవ్వడాలో, లేకపోతే చాలా పెద్ద వర్కౌట్ చేయడాలో, ఇంకోటి ఉండదు. మీరు ఒక నిద్ర లాంటి స్థితిలో, ఒక ట్రాన్స్ లో ఉంటున్నప్పుడే ఇక్కడ థెరపీ అయిపోతుంటుంది. మీ మైండ్ ప్రోగ్రామ్ అవడం, ఒక 8 hours ఆఫ్ స్లీప్ లో వచ్చే రిలాక్సేషన్ మీకు ఇక్కడ 10 minutes లో వస్తుంటుంది. మీరు సెషన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తుంటారు. చాలా ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ వేలో మీరు ఎన్నో దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యలకి ఇక్కడ సొల్యూషన్స్ వస్తున్నాయి. ఇది చాలా గ్రేటర్ అడ్వాంటేజ్ అని. ఓకే సార్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు మీరు. 8 hours నిద్రని ఒక 10 minutes రిలాక్స్ హిప్నోథెరపీ ద్వారా ఒక 10 minutes లో రిలాక్సేషన్ వస్తుంది అన్నారు. ఒక 8 hours కు సరిపడా నిద్ర కూడా ఒక 10 minutes లో రిలాక్సేషన్ వస్తుంది అన్నారు. అది ఎలా సాధ్యం ఉంటుంది సార్? దానికంటే మీరు చేసే ప్రక్రియ ఏముంటుంది సార్? వీళ్ళని ఒక డీప్ మెడిటేటివ్ ఆర్ హిప్నోటిక్ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంటాము. దాన్ని చాలా డీప్ అని చేస్తుంటాము. రైట్, అంత డీప్ స్టేజ్ లో వాళ్ళు రిలాక్సేషన్ లో అంత వస్తుంటుంది. ఇదే వర్డ్స్ రూపకంగా చెప్తే అర్థమయ్యేది కాదు సార్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఒకసారి మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో మీరు బయటకు రాగానే మీరు వెరీ క్లియర్ గా చెప్తారు. 10 to 8 hours 8 to 10 hours నిద్రలో వచ్చే రిలాక్సేషన్ నాకు ఇక్కడ 5 to 10 minutes మీ హిప్నోథెరపీ వల్ల వచ్చింది అనేది మీరు ఇంకా మీ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పాల్సిందే. ఓకే వ్యూవర్స్, చూశారు కదా హిప్నోథెరపీ ద్వారా మైగ్రేన్ ని శాశ్వతంగా ఎలా పరిష్కరించవచ్చో. ఇలాంటి మంచి కంటెంట్ తో మీ ముందు ఉంటుంది సుమన్ టీవీ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.